సంఘం అంతటికి బాధ తెచ్చిన వారు అవుతారు. మరొకసారి ఇప్పటి వరకు మనం చాలా క్రమముతో జీవించాము. మనము యుద్ధానికి ఆఖరి దినాల్లో ఉన్నాం. ఈ రోజున దేవుడు మన యందు ఆనందించినట్లయితే, అనగా వాక్య క్రమములో మనం ఉన్నట్లయితే, ఆయన ఏం చెప్పడం చేసినట్లయితే ఎరుకో గోడలు కోల్తాయి. కూలిన తర్వాత ఏం జరగబోతుందో ఒక విషయం చెప్పాడు. యుద్ధములో జయించటము ఒక ఆనందమైతే ఆ తదుపరే పోరాటం అంత ఉంటుంది. రక్షింపబడిన తర్వాతనే పోరాటం ఉంటుంది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని బాప్తిస్మం తీసుకున్న తర్వాతనే అసలు పోరాటం ఉంటుంది. ఇశ్రాయేలు కానాను దేశానికి వెళ్ళిన తర్వాతనే అసలు పోరాటం ఉంది. ఒక పని చేసిన తర్వాతనే యుద్ధానికి రెడీగా ఉండాలి. నిన్న అక్కడ పెద్ద మీటింగ్ చేసి వచ్చాం. మీ ఇళ్ళలో ఎలా ఉంది? కానీ మా ఇంట్లో అయితే ఎక్కడ అడుగు పెడితే అక్కడ దెయ్యం. ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ పోతుంది, ఆ ఫ్యాన్ చూపిస్తే ఆ ఫ్యాన్ పోతుంది, పోతున్నాయి. బాత్రూమ్కి వెళ్ళి ముట్టుకుంటే అది తిరిగింది. ఏది పెడుతుంది, ఎందుకంటే అన్ని పనులు అయిపోయినాయి. ఓహో పాపం ఏం చేస్తావు, వాడి కోపం తట్టుకోలేక మా మీదకి వచ్చింది కానీ అనుకున్నాం. సరే, ఒక మీటింగ్ జరిగిన తర్వాత లేదా ఒక మంచి కార్యం చేసిన తర్వాత శత్రువు ఓర్చుకోలేక ఖచ్చితంగా దాడికి రెడీగా ఉంటుంది. ఏమా? సరే, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు ఎరుకో గోడలు కూలబోతున్నవి, ఎరుకో గోడలు కూలినవి అని సమరపడగాకండి. ఆ తర్వాత ఉన్నదంతా. ఎరుకో గోడలు కూలబోతున్నవి, ఇది వాస్తవమే. యెహోషువ గారు దాన్ని ముందుగానే చూశారు. యెహోషువ గారికి ఆ నమ్మకం ఉన్నది. ఎరుకో గోడలు కూలతున్నవి. ఆ కారణం చేతనే ఆయన ఒక క్రమాన్ని నేర్పాడు. సంఘానికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞలో నడవమని చెప్పాడు. సంఘం కూడా నడుస్తూ ఉన్నది. చక్కగా ఆశీర్వాదం తీసుకోబోతున్నాం, ఆ విషయాన్ని తీసుకోబోతున్నాం. అయితే నెక్స్ట్ జరిగే దాని గురించి కూడా చెప్పాడు ఆయన. నెక్స్ట్ ఏం జరగబోతుందంటే, మీరు ఆ శపించబడిన దానిలో ఏది తీసుకోవద్దు అన్నాడు. వారు ముందున్నది విజయం కాదు, అసలుది విజయం తర్వాత ఉన్నది. ఎరుకో గోడలు కూలిన తర్వాత ఉంది అసలు పోరాటం. ఎరుకో గోడలు కూలబోతున్నవి కానీ అసలుది ఎరుకో గోడల తర్వాతే ఉంది. దాన్ని ఆయన మాట్లాడాడు. శపించబడిన దాంట్లో ఏది తీసుకోవద్దు. మొట్టమొదటిసారిగా ఆయన అన్నట్టు మీరు శాపగ్రస్తులు అవుతారు. రెండవది, సంఘం అంతటికి బాధ తెచ్చిన వారు అవుతారు. సంఘం అంతటిని మీరే పాడు చేస్తారు. మీరొక్కలే కాదు, నువ్వు చేసిన పాపానికి సంఘమంతా సరిపోద్ది. ఎరుకో గోడలు కూలిని అనే ఆనందం కాదు. ఇప్పుడు శపించబడిన దాంట్లో ఏదైనా ముట్టుకున్నట్లయితే సంఘమంతా నాశనం అవుతుంది. జాగ్రత్త అని సంఘానికి యెహోషువ హెచ్చరిక చేశాడు. అక్కడే అదే రాశాడు. అంటాడు, మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపములు తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు సంఘానికి శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. ఎప్పుడు? ఒకవేళ కానీ శపించబడిన దాన్ని ముట్టుకుంటే, శపించబడింది కానీ దేన్ని తీసుకొస్తే. నా క్వశ్చన్, ఇప్పుడు శపించబడింది మన చుట్టూ మన దగ్గర ఎక్కడుంది? అంతే కదా? ఇప్పుడు శపించబడింది ఎక్కడుంది? ఏమా? ఇప్పుడు శపించబడింది ఎక్కడుంది? అంతేనా? ఇప్పుడు శపించబడింది ఎక్కడుంది? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు కాబట్టి.
లేటుగా ప్రారంభం చేశాం కాబట్టి యెహోషువ గారు అనేక యుద్ధములు చూసిన నాయకుడు, అనేకమైన తెగుళ్ళు చూసిన నాయకుడు, దేవుని కోపాన్ని చూసిన నాయకుడు, మోషే గారితో ఉండి దేవుడి కోపం ఏ రీతి కొడుతో చూసిన నాయకుడు, కొన్ని లక్షల మంది చచ్చిపోతుంటే వారిని సమాధులు చేసే సమాధి కార్యక్రమాలు డైరెక్ట్గా దగ్గరుండి చూసిన నాయకుడు ఆయన. ఆయనకి తెలుసు దేవుడి కోపం ఎలాంటిదో, శాపం ఎలాంటిదో తెలుసు, ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసు, అవన్నీ తెలిసిన నాయకుడు. ఇప్పుడు వారికి ఉన్న విషయాన్ని ఉన్నది చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. మనము ఓడిపోతున్నామంటే ఎక్కడ ఓడిపోతున్నామో ఆయన తన యొక్క అనుభవంతో 40 సంవత్సరాల అనుభవంలో ఒక గొప్ప నాయకుడు యొక్క పక్క అడుగుజాడలో నడుస్తూ ఆయన గమనించుకుంటూ వచ్చాడు. మనం ఎలా ఓడిపోతున్నాము? దేవుని మాటే కాపుర మాట అయి ఉంది. దేవుని మాటే కాపుర మాట అయి ఉండాలి. దేవుని మాటే ప్రవక్త మాట, దేవుని మాటే 5 రకాల పరిచర్య మాట, దేవుని మాటే ఆ మందసమును మోసుకెళ్ళేవారి మాట. కొత్త మాటలు ఏమి లేవు. యెహోషువ గారికి బాగా తెలుసు. అందుక ఆ కారణం చేతనే దేవుడి మాట ఎన్నడూ తప్పిపోలేదు. దేవుడు రంగం మీదకి వచ్చి మాట్లాడిన మాటలు ఏ కాలంలో తప్పిపోలేదు. ఇప్పుడు ఆయన ఎరుకో గోడలు కూల్చేటప్పుడు దేవుడు యెహోషువ గారితో కూడా మాట్లాడుతున్నాడు. ఎరుకో గోడలు కూలిని అని నీ సంఘం ఆనందించుదేమో, నిష్ఠతో పోరాటం ఏమిటి? నిష్ఠ పోరాటం ఉంది. ఈ పోరాటానికి రెడీ. శుభం ఫంక్షనాల్లో మీటింగ్ బాగా చేస్తావు, సమస్య కాదు. అర్థమైందా? అది సమస్య కాదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన పని ఆయన చేయించుకుంటాడు. అర్థమైంది మీకు? ఎవరున్నా లేకపోయినా ఆయన పని ఆయన చేయించుకుంటాడు. నేను ఈగిపోతే ఎడ చేస్తాడు పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారిది కదా అది, మీరు అనుకోవద్దట. పాస్టర్ గారు నేను ఈయన పాస్టర్ గారు చేస్తాడు, పాస్టర్ గారిది కాదు అది. పని పాస్టర్ గారిది అయితే పాస్టర్ గారు ఎప్పుడో పారిపోవాలి. పాస్టర్ గారిది కాదు అది. అదెవరిది? దేవుడిది. అర్థమవుతుందా? అది దేవుడిది. ఎరుకో గోడలు కూల్చే పని యెహోషువ గారిది కాదు, అది దేవుడిది. ఆ సంగతి యెహోషువ గారికి మాత్రమే తెలుసు. ఇది నా భక్తితో ఇది జరగట్లేదు, నా శక్తితో జరగట్లేదు, నేనేందో క్రమపరిచినందుకు జరగట్లేదు, నేను ఈట తిప్పినందుకు జరగట్లేదు, నేనేందో ఆ యొక్క మోషే వెనకాల నడిచినందుకు జరగట్లేదు. ఇది కృప ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జరిగించేదంతా దేవుడే. కాబట్టి నా మాట కాదు, ఇది దేవుడి మాట. ఇప్పుడు ఎరుకో ఆశీర్వాదం చూడబోతున్నావు. ఒక్కసారి ఎరుకో తర్వాత భయంకరమైంది రాబోతుంది, జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త. రేపు మీటింగ్ జరిగిన తర్వాత కూడా నేను ప్రతి మీటింగ్ చూస్తూనే ఉన్నాను. మీటింగ్ జరిగిన తర్వాత దెయ్యం రంగం మీదకి వస్తుంది. ఎక్కడో వస్తాడు, ఏదో ఒకటి పెట్టింది. దానికి రెడీ అయి ఉండాలి, మనం దానికి సిద్ధపడి ఉండాలి. దెయ్యాలు దూరతాయి. ఇప్పుడే రకరకాల దెయ్యాలు దూరతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు దూరే సమయం. యెహోషువ నాయకత్వంలో కూలిన తర్వాత దెయ్యాలు దూరే సమయం. శాపగ్రస్తమైంది. వ్యక్తిగతంగా శాపం తీసుకోవటం ఒకటి, అసలు సంఘానికి శాపం తీసుకురావటమో మరొకటి. అదే అని చెప్పింది. వ్యక్తిగతంగా మీరు శాపగ్రస్తులు అవుతారు, రెండవదిగా సంఘం అంతటికి శాపం చేస్తారు, బాధ తీసుకొస్తారు, శాపగ్రస్తులై బాధ చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్త సుమా, ఈ విషయంలో జాగ్రత్త సుమా. రేసులా చర్చికి వచ్చిన మహిమరా, చర్చికి వచ్చిన శాపాలు తీసుకుని వెళ్ళేటట్టు ఉండకూడదు. నేను చాలాసార్లు చెప్పి ఈ మాట, ప్రవక్త చెప్పిన మాట. చాలామంది జీవితాలు చర్చికి వచ్చి శాపాలు తీసుకెళ్తా ఉంటారు. సంఘములో భక్తి నేర్చుకోవాలి. ముందు ఏం నేర్చుకోవాలి? భక్తి నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం, దశమ భాగం తీయటం, సువార్త పని సహాయం చేయటం,
కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవటం, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదవటం, రెగ్యులర్గా బైబిల్ చదవటం, ఇంకా ఎక్కువ చదవడానికి సమయం దొరికేప్పుడు చదవటం. ఏంది సువార్త పనులు ఎక్కడ జరుగుతున్నాయని ఎంక్వైరీ చేసుకొని సువార్త పనులు పాలిభాగస్తులు కావటం, వ్యర్థమైన వాటికి సమయం ఇవ్వకుండా దేవుని పనికి సమయం ఇవ్వటం, ఇది రెగ్యులర్గా కుటుంబంలో జరిగించుకోవాలి. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా జరిగించుకోవాలి. ఆత్మపూర్ణులు అవ్వాలి. ఆత్మపూర్ణులు అయినప్పుడు ఇక్కడ ప్రశ్నలు కనబడవు మీకు చర్చిలో. నువ్వు ఇంటి దగ్గర ఆత్మపూర్ణుడు అయితే ఇక్కడ ప్రశ్నలు కనబడవు. వాడు మంచివాడు కాదు, ఈడు మంచివాడు కాదు, వాడు మంచివాడు కాదు, ప్రశ్నలు కనబడవు. నీకు ప్రశ్నలు కనబడుతున్నాయంటే నువ్వు ఇంకా ఆత్మపూర్ణుడు కాలా. ప్రశ్నించే హక్కు దేవుడిది. మనం క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు. ఎప్పుడు వస్తాం ఈ స్థాయికి మనం? ఎప్పుడు వస్తాం ఈ స్థాయికి మనం? భక్తి జీవితం ఉన్నప్పుడు, చక్కగా ఆత్మపూర్ణులైనప్పుడు మనం ఈ స్థాయికి వస్తాం. ఇప్పుడు మన ముందు ఉన్నది మన ఎదుటి వ్యక్తి కాదు, మన శత్రువు మనిషి కాదు, మన శత్రువు మన పక్కింటోడు కాదు, మన శత్రువు డినామినేషన్ వాడు కాదు, మన శత్రువు సాతానుడు. వాడిని జయించాలంటే వ్యక్తిగతంగా ఒక క్రమం ఉండాలి. ఆయన అంటాడు, వ్యక్తిగతంగా శాపగ్రస్తుడు నువ్వు కాకూడదు. నువ్వు శాపం తెచ్చుకొని సంఘానికి శాపాన్ని ఇవ్వద్దు. అది అంటాడు ఆయన. జాగ్రత్త, ఎరుకోగోలు కోతులని ఆనందించుకో, ఎరుకోగోలు కూలిపోతులని ఆనందించుకో, తర్వాతే ఉన్నది ఉన్నదంతా. దాన్ని ముట్టొద్దు. ఆ కారణ చేతన వారిని ఒక సిద్ధపాటును చేశాడు, ఒక సిద్ధపరిచాడు. ఈరోజు ఎత్తబడేదానికి ఆయన 6 దినాలు సిద్ధపరిచాడు. 6 సంఘకాలం నుంచి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు సంఘాన్ని. దేని కొరకు? ఒక ఎత్తబాటు, ఒక అద్భుతమైన ఒక ఎత్తబాటుకు, శరీర మార్పుకు, పరలోక రాజ్యంలో ఆ మధ్యాకాశంలో పెండ్లు విందుకు ఒక ఎత్తబాటు కొరకు సిద్ధపరుస్తా ఉన్నాడు. మన యెహోషువ పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తా ఉన్నాడు. 6 సంఘకాలంలో సిద్ధపరిచాడు. 7వ సంఘకాలంలో సిద్ధపాటు ఎక్కువైనది. ఎందుకు తెలిసిన? 7వ సంఘకాలంలో 7 సార్లు తిరగాలి. ఈ కాల ప్రవక్త 7 సార్లు తిరిగాడు. నాకు వచ్చిన ప్రవక్త ఒక్కడైనా తిరిగేది మనం కూడా. హల్లెలూయా. అట్లయితే ప్రవక్తతో పాటు మనం కూడా తిరుగుతానే ఉన్నాం. అట్లయితే రానంటాడు, ఈ ప్రపంచం కూలిపోయిందని నువ్వు సంతోషించుకో. కూలిపోయిన ప్రపంచం శపించబడి ఉన్నదే. ఎరుకో శపించబడి ఉన్నదే. ఈ ప్రపంచం శపించబడి ఉన్నది. శపించబడిన ఈ ప్రపంచంలో దేనిని నువ్వు ముట్టవద్దు. ముడితే మొట్టమొదటిసారిగా నీ కుటుంబానికి శాపం, 2 నీ ఇంటికి శాపం, నీ సంఘానికి శాపం. మొట్టమొదటిసారి నీ ఇంటికి శాపం తెచ్చుకుంటున్నావు. ఒకవేళ కానీ ఈ ప్రపంచంలో దేన్ని ముట్టినా నటించొద్దు. ఇక్కడ అసలు ఎదుటివాడికి దాహాన్ని పుట్టించి తెలుస్తాడు. కొన్ని కార్యాలు మనం చూడలేకపోవడం కారణం ఐక్యతకు రాకపోవడం. అది నిజం, నాకు తెలుసు. ఐక్యతకు రాకపోవడం, మనసులు కలవకపోవడం, ఆత్మశాతం నింపబడకపోవడం. దేవుడు కార్యాలు చేయలేడు. వ్యక్తిగతంగా మీ జీవితాలు కూడా అంతే. ఒక సిద్ధపాటు లేకుండా దేవుడు మీకు ఏ కార్యం చేయలేడు. ఒక సిద్ధపాటు లేకుండా, భక్తి జీవితం లేకుండా, క్రమము లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుడు మీకు కార్యం చేయలేడు. నేను అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను మీకు, ఇక్కడికి వచ్చి శాపాలు చేసుకెళ్ళగాకండి. ఇక్కడికి వచ్చి పక్కోడు దెయ్యాలు మోసుకెళ్ళగాకండి. పక్కోడు పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు వాడు దెయ్యాలు వదిలిపెట్టేస్తాడు. ఆ దెయ్యాలు మీరెక్కించుకోగాకండి అని చెప్పేది. వాడు వదిలిపెట్టేస్తాడు. వెళ్తా ఏం చేస్తాయంటే ఎవరైనా ఖాళీ ఉంటే వాళ్ళు దూరతే అన్నాడు ప్రవక్త. చాలా మంది అలా దూరించుకుంటున్నారు. చాలా సంఘాలు ఇదే సమస్య. శాపగ్రస్తులు కాకండి అంటాడు ఆయన. ఎరుకో శపించబడింది. ఈరోజు భూమి శపించబడింది. శపించబడిన భూమిలో ఉన్నాం. ఇది శపించబడిన భూమి. ప్రజెంట్ సాతాను ఏదైనది. దీన్ని దేవుడు శుద్ధి చేయాలి. నీటితో బాప్తిసం అయిపోయింది, రక్తముతో దేవుడు శుద్ధి చేశాడు. అగ్ని బాప్తిసానికి రెడీ అవుతుంది. దానికి మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇది ఏళ్ళ పరిపాలనకి రెడీ అవ్వాలంటే దీన్ని అగ్ని చేత కాల్చాలి. ఇప్పుడు దయ్యానికి కొంచెం సమయం ఉంది. దయ్యం దీన్ని వాడుకుంటున్నాడు. ప్రెసెంట్ వారి చేతిలో ఉన్నాం ఇప్పుడు మనం.
ఇది శాపగ్రస్తమైన వారు తిరుగుతున్న భూమి, ఇది శపించబడిన వారు తిరుగుతున్న భూమి. ఇది నీ ముందు వెనుక ఈదరిన ఆదరిన శపించబడిన వారు నీకు తగులుకుంటూ వెళ్తుంటే ప్రవక్తనుడు వారిని మోసేత్తు అట్ట నెట్టుకుంటూ నువ్వు వెళ్ళాల్సిన టైంలో ఉన్నావని, ఆ శాపగ్రస్తమైన వారిని నెట్టుకుంటూ, ఆ పాపములను అట్లా నెట్టుకుంటూ యుద్ధరంగంలో ముందుకెళ్ళాలన్నాడు ఆయన. అది ఇప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితి. అంతా శపించబడి ఉంది, అంతా శపించబడి ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు 40 సంవత్సరాల క్రితం దీన్ని జయించాడు. ఈ కాల ప్రవక్త 7 సార్లు తిరిగి నేల స్థాపన చేసి ఈ గడిలో ఉన్న ఒక చిన్న వధువుకి యెహోషువ కాలేబులకి ఒక వర్తమానం ఇక్కడ పెట్టాడు ఆయన. హల్లెలూయా. వారు మోసేతో ఈ లోకాన్ని తట్టుకుంటూ వెళ్ళాలన్నాడు ప్రవక్త. అట్లయితేనే పడలో దీనికి వెళ్తాం. ఈ శపించబడిన దాన్ని దేనిని కోరుకున్నా నీ పని అయిపోతుంది. యెహోషువ గారు అదే చెప్పాడు, జాగ్రత్త సుమా, మీ కుటుంబాలు జాగ్రత్త, వ్యక్తిగతంగా మీ కుటుంబాలు జాగ్రత్త. తర్వాత ఒకవేళ కానీ మీరు కానీ శాపగ్రస్తులైతే ఆ శాపాన్ని వాళ్ళమంతటికి తీసుకొస్తారు, సంఘమంతటికి తీసుకొస్తారు. కానీ అర్థమవుతుందా? ప్లీజ్ దయచేసి ఎవరు నటించేవాళ్ళు మనకు కదా, నటిస్తే ఏమైంది చెప్పండి. క్రమం, పరిశుద్ధాత్మ నాయకత్వం. ఇక్కడేం చెప్పబడుతుందో, పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడు వర్తమానం, దానికి లోబడే జీవితం, చక్కని దారి చూపింది. ఎవరు నేర్చుకునే వాళ్ళు కాదు, మనం రోజు చెప్పుకునే మాట, నిత్యం నేర్చుకునేవాళ్ళు, నిత్యం నేర్చుకునేవాళ్ళు. తప్పిదము దేవుడు ఒక మాట చెప్పాడు అనుకో, ఈ తప్పిదము నా దగ్గర ఉందయ్యా అన్నప్పుడు దాన్ని సరిదిద్దుకునేవాడు అబ్రహాం సంతానం, ఏడ్చేవాడు అబ్రహాం సంతానం, కన్నీళ్ళు కార్చి చెప్పుకునేవాడు అబ్రహాం సంతానం, దావీదు సంతానం. అది యూదా గోత్రపు యొక్క ప్రభావం. అది వారంతా కూడా దాన్ని సరి చేసుకుంటారు. ఇది తప్పయ్యా చేయకూడదు, ఇలా ఇది తప్పయ్యా ఇలా మాట్లాడకూడదు, ఇది తప్పయ్యా ఇలా జీవించకూడదు, ఇది తప్పయ్యా అని ఎప్పుడైతే మాట్లాడతావో మనం ఎప్పుడు స్వతంత్రం కోరుకుంటాం. మనకు తెలుసు కదా, నువ్వైనా నేను స్వతంత్రం కోరుకుంటాం. ప్రపంచంలో ఎవడైనా స్వతంత్రం కోరుకుంటాడు. చక్కగా వెళ్ళాలి, ఇబ్బంది లేకుండా వెళ్ళాలి, ఎవడైనా కోరుకుంటాడు. సంఘశాఖలో ఉన్నది ఏంటి? స్వాతంత్రత. సంఘశాఖలు ఏమిటి? అది నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అనే మాట వాళ్ళు వినపడకూడదు. అక్కడ నీకు ఎంత డబ్బులైనా తీసుకో, మా ఇంటికి రా నీకు ఎంత అయినా ఇస్తాం, కానీ నువ్వు ఇలా మమ్మల్ని గద్దించొద్దు, ఖండించొద్దు అంటారు. అభిషేకం అది ఖండించొద్దు, తీయగా చెప్పు అంటారు వాళ్ళు. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరంటే గద్దించుము బుద్ధి చెప్పు అన్నాడు ఆయన. ఇప్పుడు గద్దించి బుద్ధి చెప్పేటువంటి ఆయనది కదా. ఎందుకు గద్దించాలి? తప్పు చేసినప్పుడు. ఎందుకు ఖండించాలి? నువ్వు చెడిపోయేదానికి, అంతే కదా. నువ్వు చెడిపోతున్నావు అనుకో, నువ్వు ఖండించకపోతే ఎలా ఉంటుంది? పూర్తిగా చెడిపోతావు. అర్థమైందా? కాలికి షుగర్ వచ్చింది, డాక్టర్ గారు ఏమన్నాడు? ఖండించాలి. ఏం ఖండించాలి? కత్తి తీసుకున్నంత వరకే నరకాలి. ఏంది నా కాలు నరికావు నువ్వు? షుగర్ అక్కడికే వచ్చింది, 10 రోజులైతే మొత్తం పాకింది లోపలికి. అప్పుడు ఎక్కడికి? లోపలికి తీయాలి. ఇంకా నీ మోకాలు పైకి నరకాల్సి వచ్చిందండి. అవునా? అటైతే ఏళ్ళ వరకు నరుకులే అని నరకడానికి ఒప్పుకోకపోతే నరకడు. అంతే పాపం కూడా. మన జీవితంలో పాపం కూడా అంతే. ప్రభువు అన్నాడు దాన్ని నరకాలి, దాన్ని నరికేస్తాయి అన్నాడు. అరే ప్రాథమిక విషయాలు మనం నేర్చుకోకుండా నరకటానికి ఇంకేడ ఒప్పుకోండి చెప్పు? ఒప్పుకుంటావా? అందుకని యుద్ధంలో ఇప్పుడు మనకి ఆశీర్వాదాలు వచ్చిన కోటం బాగా చేసామని ఆనందం కంటే కూడా ఏంటి, నెక్స్ట్ వచ్చే దాని కొరకు ఎదురు చూడాలి, సిద్ధపడాలి. యెహోషువ నాయకత్వం గొప్ప పాఠం మనకి. యెహోషువ ఈ మాట చెప్పాడు కదా, చెప్పాడా? చెప్పాడు. శపించబడిన దాన్ని దేన్ని ముట్టొద్దు. ఈరోజు ఒక సంఘశాఖను దేవుడు శపించాడు. ప్రవక్త అన్నాడు, సంఘశాఖ ఎవరు? అందులో నువ్వు జీవాన్ని అన్నట్టు తీసుకురాలేవు.
దాన్ని ముట్టడానికి లేదు. ఆ కారణం చేత మన సంఘ శాఖ దగ్గరికి వెళ్తాం. అంటే వాళ్ళ బోధకు మనం సమ్మతించడం, వాళ్ళ సిద్ధాంతాలకు మనం సమ్మతించం. వాళ్ళు పరమరాత్రి భోజనం పగటి కాలం నుంచి పోయి తీసుకోం. వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పెట్టి తండ్రి కుమార్ అంటే మనం తీసుకోం. ఎందుకని? వాళ్ళ బోధకు మనం సమ్మతించము. సమ్మతిస్తామా? సమ్మతించం, ఎదిరిస్తాం. ఇది కాదు, నేను తీసుకోం, మేము చేయం. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మనం. సంఘశాఖే కాదు, శపించబడింది భూలోకంలో చాలా ఉన్నాయి. శపించబడింది చాలా ఉన్నాయి భూలోకంలో. వాటిని దేన్ని ముట్టుకోవద్దు. మనకు బైబిల్లో చెప్పబడుతుంది, వాక్యపు గీత దాటి అవతలకి వెళ్తే ఇంకేముండదు, శాపమే ఉంది. నువ్వు వాక్యపు గీత దగ్గరే ఉండాలన్నాడు. వాక్యపు గీత లోపలే ఉండాలి. బైబిల్లో చూస్తాం కదా, ఇజ్రాయేలీలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. బయటికి వెళ్తే ఏమైంది? నయోమికి ఏమైంది? భర్త చనిపోయాడు, 2 బిడ్డలు కూడా చనిపోయారు. కారణం ఆమె దేశం వదిలిపెట్టినందుకు. ప్రవక్త అన్నాడు, మన దేశం ఏందన్నాడు, మన దేశం వాక్యం అన్నాడు. ఈ వాక్యం దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు శాపమే, ఆశీర్వాదాలు లేవు. రొట్టెల గృహాన్ని వదిలిపెట్టింది. మన వాక్యంలో ఉండాలి. మన రొట్టెల గృహము దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి మన వాక్యములోంచి దాటామా, మన ఆలోచన వాక్యం అవతల ఉన్నదా, ఓడిపోతాం. నయం ఓడిపోయింది. మధురమైన జీవితం కలిగిన నవ్యము మారైపోయింది. నన్ను అలా పిలవద్దు. ఆమెకు అర్థమైంది, నేను మారా, నేను చేదుగా ఉన్నాను, నేను చేదుగా ఉన్నాను, మరలా చేదును మార్చుకోవాలి, నాకు కొంచెం సమయం కావాలి అని తనకు దొరికిన ఒక అమ్మాయి ద్వారా తన చేదు అనుభవాన్ని మాధుర్యంగా మార్చుకుంది. అందుకే గ్రంథంలో ఆమె రాయబడింది. నయము చరిత్ర ఎందుకు రాయబడిందంటే చేదును మరలా మాధుర్యంగా మార్చుకోగలిగింది. హల్లెలూయా. ఈరోజు దేవుడికి నేను ఎందుకు పిలిచానంటే, ఒకవేళ చేదు నీ దగ్గర ఉన్నా కానీ చేదును మాధుర్యంగా మార్చే ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆయన అన్నాడు, తినేటప్పుడు ఇది తీయకూడదు, తిన్న తర్వాత కడుపుకి సేదైంది అన్నాడు. ఈ సేదైంది అన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న సేదును పోగొట్టే సేదు ఇది. అర్థమైందా? నీలో ఉన్న సేదును పోగొట్టే సేదే ఈ సేదు. ఈ పుస్తకమే సేద అన్నాడు ఆయన. ఇది తినేటప్పుడు రుచిగా ఉండేది తేనె వల్లే, తిన్న తర్వాత సేద అయింది అన్నాడు. ఎందుకు సేద అయిందంటే నీలో ఉన్న సేదును తీసేసేదానికి. అందుకని దీన్ని తినమన్నాడు. ఏం చేయాలి? తినేసేయాలి. అసలు దీన్ని తింటే సమస్య ఉండదు. ఇప్పుడు డాక్టర్ గారు టాబ్లెట్ ఇస్తాడు, ఆయన మింగమ్మ అన్నాడు. ఈ టాబ్లెట్ మింగమ్మ అంటాడు, నవ్వులమ్మ అండు. ఎందుకని? నవ్వులితే తట్టుకోలేవు నువ్వు. అందుకని నీళ్ళు పోసుకొని గొట్టెక్కని మింగ అంటాడు. ఆ నీళ్ళు ఏమిటి లోపలికి వెళ్ళిపోతుంది. నవ్వులితే ఇక జీవితంలో టాబ్లెట్ మళ్ళీ వేసుకో. ఎందుకని? అది అంత సేదుగా ఉంటుంది. అంతే కదా, అంత సేదుగా ఉంటుంది. నవలగానే ఇంక నేను ఎన్నడూ టాబ్లెట్ వేసుకోను అని డిసైడ్ చేసుకుంటాం. అయితే మింగితే ఆ సేదు లోపలికి వెళ్ళిద్ది. ఎక్కడెక్కడైతే చెడిపోయిందో మొత్తం బాగు చేసుకుంటూ వెళ్తా ఉంటుంది. ఏది? ఆ టాబ్లెట్ అని సేదు. ఈయన అన్నాడు, ఈ వాక్యం తిన్న తర్వాత ఏమైందట? అది సేదే, ఇది సేదే. అదే నీ శరీరాన్ని బాగు చేస్తుంది, ఇదే నీ ఆత్మను బాగు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి లోపలికి వెళ్ళటం ముఖ్యం. ఏమా? అందుకని డాక్టర్ గారు ఏమిటంటే, టాబ్లెట్ లోపల వేయండి, ముందు పని చేస్తా అంటది. అది వేసుకొని కూర్చో, దాని పని అది చేస్తూ ఉంటుంది. ఏమా? అర్థం అవట్లా? ఆహారం నిలిపెట్టేటప్పుడు ఆ బాగలేనప్పుడు తినమంటే వాడు ఒక్క ముద్ద కూడా తిండు. కొంచెం 2 ముక్కలన్న మాంసం వాడు తినిపించాడు అంటాడు. ఎందుకు తెలిసిన? 2 ముక్కల మాంసం తిన్నా ఎంత అన్నం తినంత శక్తి వస్తుంది. అందుకు 2 ముక్కల మాంసం పెట్టండి వాడికి అన్నట్టు. 2 ముక్కల మాంసం వెళ్తే అంత అన్న ఒక 1/2 కేజీ అన్నం తిన్నంత శక్తి, అంత బలం ఉంటుంది అంట అందులో. అర్థం అవట్లా? ఆ బలం తినలేము ఆ సమయంలో. ఏమా? హల్లెలూయా. మనం అప్పుడప్పుడు కోటకి వెళ్ళినప్పుడు ఒక మొక్కను దొరికింది, అక్కడికి వెళ్తే అంటాం. ఏ మొక్క ఇది? ఇది కూడా మాంసం మొక్కే. యేసుక్రీస్తు శరీరమైన మొక్క ఇది. హల్లెలూయా. ఆ ఒక్క ముక్క తింటే ఎంత ఆనందం, శక్తి ఎట్ట వస్తుందో, ఒక్క ముక్క ఇంటే సాలిది. నీ లోపల ఉన్న బాడీకి అంత శక్తి వస్తుంది. శాపగ్రస్తమైన దాన్ని ముట్టలేవిక. యెహోషు గారు మాట్లాడగానే ఏమి జరిగిందంటే, యెహోషు గారు మాట్లాడిన మాట సర్వ సమాజం అంతా విన్నది. ఇందా
సర్వ సమాజం అంతా వింది. విని కూడా ఒక వ్యక్తే దాన్ని ముట్టాడు, అందరు కాదు. అంటే యెహోషువ నాయకత్వం చాలా బాగుందని అర్థం. ఒక వ్యక్తే ముట్టింది, అందరు కాదు. లక్షల మందిలో వేల మంది ముట్టలేదు, ఒక వ్యక్తే ముట్టాడు. ఒక వ్యక్తే ముట్టాడు. అబ్బా, సంఘంలో ఇప్పుడు చెప్పు, ఒక వ్యక్తి చెడిపోయినోడు సంఘంలో ఉంటే పరిస్థితి ఎందుకు? ఒక వ్యక్తి చెడిపోయినోడు సంఘంలో ఉంటే పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తికి ప్రత్యక్షత లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి శాపగ్రస్తుడై ఉంటే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి దేవుని దుఃఖపెట్టేవాడికి సంఘంలో ఉంటే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తే కదా, ఒక వ్యక్తే కదా ముట్టింది. ఒక వ్యక్తిగా శపించబడిన దాన్ని ముట్టొద్దంటే ముట్టింది. ఒక వ్యక్తే కదా దేవుడు ఆజ్ఞని మీరింది. ఒక వ్యక్తే కదా రక్తం దాటుకుని వెళ్ళింది. ఒక వ్యక్తే యెహోషువని తలదించుకొని తన కాళ్ళను తన తలకాయని రెండు కాళ్ళ కింద పెట్టుకొని ఆలోచన చేసేదాన్ని చేశాడు. ఒక వ్యక్తే. సంఘం అంతా తలదించుకుంటాడు చేశాడు ఒక వ్యక్తే. నేను ఆ మాట చెప్పే ముందుగా అసలు దేవుడు ఎలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నాడు? ఆయన అసలు అయ్యా, దేవుడు ఎలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నాడు? ఈ మాట చెప్పేటప్పుడు దేవుడు ఆలోచన చేసి ఆయన ఏడుస్తుంటే, యెహోషువ గారు ఏడుస్తుంటే, ఆయన వెళ్ళి ఏడుస్తుంటే, యెహోషువ ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నావు అన్నాడు. ప్రేమతో మాట్లాడలేదు. ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నావు? నువ్వు ఒకసారి పాలెంలోకి వెళ్ళు, సంఘంలోకి వెళ్ళు అన్నాడా? ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పాలెంలో పాపం జరిగింది వెళ్ళి అన్నాడు. నువ్వు ఇంత యోర్దాను నదిని చీల్చావు, ఎరుకో గోడను పగలగొట్టావు, 6 రోజులు చక్కగా తిరిగావు, 7వ రోజు 7 సార్లు తిరిగావు, ఉదయాన్నే లేపావు, ప్రార్థనలు చేస్తున్నావు, అగ్నిస్తంభము మేఘస్తంభము, దేవాతి దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిని చక్కగా చేశావు, నా మాటలు విన్నావు నువ్వు. సర్లే, ఒక్కడు చేస్తే ఏంటంట అన్నాడు ఆయన. ఒక్కడేగా చేసింది, ఒక్కడు చేసినాడో నీకు తెలియదు, నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అన్నాడా? ఆ మాటను ఒకడు ఏమన్నాడు ఆయన? పాలెంలో పాపం జరిగింది, వెళ్ళు. ఇక్కడ కూర్చోాలి, నువ్వు తలకాయ కిందకి తెచ్చుకున్నావు ఎందుకు? పాలెంలోకి వెళ్ళు అంటే దేవుడి యొక్క మనసు ఎలా ఉందంటే, ఇప్పుడు దేవుడి యొక్క ఆనందం ఎలా ఉంది? ఇప్పుడు దేవుడు ఎలా చూస్తున్నాడు? యెహోషువ దేవుని ప్రేమతో మాట్లాడాడా? యెహోషువకి ఏమన్నా నువ్వు ఎరుకోగోళ్ళు అయ్యా కూల్చావు నాయన, ఎవడు గోలలేదు, నువ్వు కూల్చావు అని అన్నాడా? అనాలి కదా ఆ మాట. ఇంత గొప్ప పని చేసావని అనాలి కదా. ఆ మాట అంటలేదు అక్కడ ఆయన వచ్చి. ఎక్కడ కూర్చుని ఏడుస్తావు ఎందుకు? నువ్వు పాలలో పాపం జరిగింది చూడిపో. ఒక్క మనిషి. అప్పుడు యెహోషువ అన్నాడు, నేను ముందే చెప్పా కదా, శపించబడిన దాన్ని ముట్టొద్దు. ఈ లోకము శపించబడింది, ఇది మీది కాదు. ఈ లోకములు దేనిని ముట్టొద్దు. లోకమును కానీ లోకములు ఉన్న వాటిని ఆశించొద్దు. ఆశిస్తే తండ్రి ప్రేమ మీలో లేదు. కృపను పోగొట్టుకుంటారు, చచ్చిపోతారు, అర్ధాంతంగా చచ్చిపోతారు. మన కృపను దాటితే, శాపం తెచ్చుకుంటే ఏదో ఒక రోజు జారిపోతాం కదా. వాళ్ళకంటే మనం ఎక్కువేం కాదు, చచ్చిపోతాం. కృప వెంటపడి నా కృపయ్యా, నా కృపయ్యా, నేను జయించలేకపోతున్నా, కృపయ్యా అని వెంటబడేవాడికి కృప. కృపను అడ్డం పెట్టుకొని పాపం చేసేవాడు కాదు కృప. ఏదో ఒక రోజున పౌలు అంటాడు, కృప విస్తరింపవలనని పాపం ఎందుకు నిలుచుంటావా? కృప విస్తరింపవాలని పాపం నిలుచుంటావు అంటే పాపం ఎక్కడ జరుగుతుంది అక్కడ కృప ఎక్కువ ఉంటుంది అన్నాడు ఆయన. అంటే కృప విస్తరింపవాలని పాపం చేస్తావా? చాలామంది జీవితాలు అలాగే ఉంటుంది. ఇప్పుడు భూలోకం జరుగుతున్నది, పాపం ఎక్కడ ఎక్కువ జరిగితే అక్కడ కృప ఉండిద్ది అన్నాడు ఆయన. ఏం కృప? చదివారా మాట మీరు? కృప విస్తరింపవాలని ఇప్పుడు పాపం నిలుచుంటావా నువ్వు అన్నాడు. మళ్ళీ
కృప విస్తరింపు వల్ల పాపం నుంచి పాపం చేసేవాడు వృద్ధి అవుతాడు, పాపం చేసేవాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాడు, పాపం చేసేవాడికి ఉద్యోగాలు వాడు ఎన్ని పెరుగుతూ ఉంటాయి వాడికి, పాపం చేసేవాడికి అన్ని. అంటే ఇప్పుడు నువ్వు కృప విస్తరింపు వల్ల పాపంలో నిలుచుంటావా? అట్లా కాదు, నేను పడగొట్టిన దాన్ని మళ్ళా కట్టనేలా, పాపాన్ని పడగొట్టా, లోకాన్ని పడగొట్టా, దేవుడితో ప్రమాణం చేసిన పడగొట్టాను, మరలా దాన్ని నేను కట్టనేలా. ఇప్పుడు నేను ముందుకు సాగిపోవాలి, నేను ముందుకు సాగిపోవాలి, పరిపూర్ణతకు ముందుకు సాగాలి, సంపూర్ణానికి ముందుకు సాగాలి. మనములు ఎక్కడ వారి పరిశుద్ధులు కారు వస్తున్నాడు. మన వర్తమానం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మన వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు, మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు మన వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నారు. నీకు తినడానికి ఉన్నా లేకపోయినా, నీకు ఇల్లున్నా లేకపోయినా, నీకు డబ్బులున్నా లేకపోయినా, నీకు అంద సౌందర్యం లేకపోయినా, నీ ప్రార్థనకి సరైన జవాబులు వచ్చినా రాకపోయినా, నువ్వు రక్తంలో ఉన్నట్లయితే నీ మెసేజ్ కొరకు మనకంటే ముందెళ్ళిన వారు కూడా చూస్తున్నారు అన్నాడు ఆయన. నీ మెసేజ్ కొరకు ఆవులు గట్లున్నవారు చూస్తున్నారు. శపితమైన దాన్ని ముట్టిన వారు మెసేజ్లను, శాపగ్రస్తమైన దాన్ని ముట్టిన వారు, శపించబడిన దాన్ని ముట్టొద్దు. ఈ లోకంలో అన్ని శపించబడ్డాయి. ఏమేమి శపించాడు చక్కగా రాశాడు దేవుడు. అది నీది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవుడము అది నీది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవుడము అది నీది కాదు. దాన్ని ముడితే నీకేమవుతుంది? శాపం వస్తుంది. దీవించబడటానికి పిలువబడ్డావు, ఆశీర్వాదాల కొరకు పిలువబడ్డావు, అనేక మందికి దీవెనకరంగా ఉండేదానికి పిలువబడ్డావు, దేవుని యొక్క దీవెనలు అందించడానికి పిలువబడ్డావు. కానీ నువ్వు శపించబడి ఉంటే ఇంక దేవుని ఆడదు. శరీరాశ, నేత్రాశ, జీవుడము అది నీది కాదు. తండ్రి ప్రేమ లేదు. ఎవడ లోకంలో ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళు లేదు. ఉందా? లోకంతో స్నేహం, దేవునితో వైరం అని మీకు తెలియదా? తన సహోదరుని ద్వేషించేవాడు మరణంలో ఉన్నాడు అనలేదా? ఇప్పుడేం చేయాలి? ఎన్ని ఉన్నాయి ఆజ్ఞలు మనకి, ఎన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ శపించబడిన లోకంలో మనం దేన్ని ముట్టడానికి వెళ్ళలేదు. అదే భక్తి జీవితం, అదే పోరాటం, అదే విశ్వాసం కాపాడుకోవటం. ఇవన్నీ యెహోషువ గారు ఎప్పుడైతే ఎరుకో గోడలు కూల్చి వెళ్తున్నాడు, 7వ రోజు 7 సార్లు తిరిగిన తర్వాత రాజు కేకలు వేయగానే రోజులా కేక ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక వ్యక్తికి కేక ఎప్పుడు వస్తుంది చెప్పండి? అరవాలని ఎప్పుడు అనిపించింది మీకు? అరవాలని ఎప్పుడు అనిపిస్తుంది? అరవాలని ఎప్పుడు వస్తుంది మీకు? వ్యక్తిగతంగా మీరు అరవాలనుకుంటే మీకు ఎప్పుడు వస్తాయి కదా? హృదయం నిండాలి, లేదా ఆనందం ఎక్కువాలి, ఏలయ్యాలన్నా గోల్ చేయాలన్నా ఏమాన్ కదా. అంటే నీకు ఉద్యమం రావాలి లోపలికి, అర్థం కదా? ఒళ్ళు పొంగాలి. నీ భాషలో చెప్పాలంటే ఒళ్ళు పొంగినప్పుడే గోల్ చేస్తావు, ఏలేస్తావు. అంతేనా? ఇవేమీ లేకుండా ఏళ్ళు రాదు, గోల్ కూడా రాదు. లేలుయా. మా మాస్టర్ వెళ్ళినాడు, అరే గోల్ చేయడం కూడా నేర్చుకోవాలిరా అంటే. అదేంది గోల్ చేయడం కూడా నేర్చుకోవాలి అంటే? గోల్ ఎట్ట చేయడం కూడా నేర్చుకోవాలిరా. నువ్వు వరకు కూడా గోల్ చేస్తే ఎట్లా? కాలేజీలో ఒక లెక్చరర్ ఉండేవాడు, రామారావు గారు అని, మహానుభావుడు. ఆయన అంటాడు, గోల్ చేయడం కూడా నేర్చుకోవాలిరా. ఓరికి ఏదో వచ్చింది, ఒకసారి వచ్చిన గోల్ చేయడం, గోల్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఏ సందర్భంలో గోల్ చేయాలో, ఎప్పుడు గోల్ చేయకూడదు కూడా నేర్చుకోవాలిరా అంటాడు. మంచి తెలివి కలిగి ఎంత తెలివిలో పిచ్చోడు చేసింది దెయ్యం. ఎంత తెలివి కలిగి, ఎంత చాలా తెలివి కలిగినాడు ఆయన. గ్రూప్ 1 గ్రూప్ 2కి ఆయన కోచింగ్ సెంటర్లు ఇస్తాడు, ఆయన గంటల లెక్క ఆయనకి ఇస్తారు. అంత నాలెడ్జ్. 6 అడుగులు ఉంటాడు మనిషి. లవ్ ఫెయిల్ అట, లేదు అయిపోయి. ఎంత తెలివి ఉంటే మనం చిన్న ప్రేమ అనే మాట జీవితకాలం బెంబచారం చేసింది.
మరి శపించబడిన దాన్ని ముట్టుకుంటే ఎట్లుంది అనుకున్నావు? మరి నిన్ను మనశ్శాంతిగా ఉంచుద్ది అనుకున్నావు అయింది. శపించబడిన దాన్ని ముట్టుకుంటే ఎట్లుంది? ముట్టుకొని చూడు. ప్రవక్త అన్నాడు, జీవితంలో ఒక్కడికే ఐ లవ్ చెప్పాలి, ఒక్కరికే ప్రేమ చెప్పాలి. అది నీ భర్త, నీ భార్య. నీ మనసు పక్కకి వెళ్ళిందా నీ జీవితం పాడవుతుంది. అది శపించబడిన ఆలోచన. ఒక్కడికే ఐ లవ్ చెప్పాలన్నాడు ప్రవక్త. ఒక్కడికే చెప్పాలి. ఒక్కడే నువ్వు నా భార్య అని చెప్పాలి. 10 మంది నీకు భర్తలు లేరు, 10 మంది నీకు భార్య లేరు. మనసు పక్కకి వెళ్ళిందా అది శపించబడిన ఆలోచన. నీ మనసు పక్కకి వెళ్ళిందా అది శపించబడిన ఆలోచన. నా భార్య నన్ను ఏమందలే, నా భర్త నన్ను ఏమనలే, శపించబడే ఆలోచన. చచ్చిపోయావు. దెయ్యం నిన్ను ఏమైనా చేయొచ్చు. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎస్, నేను చెప్తుంది నిజమే. ఎన్నో జీవితాలు అలా. ఎందుకు యెహోషువ నాయకత్వంలో దేవుడి మాట దాన్ని ముట్టొద్దు అన్నాడు ఆయన. శపించబడిన దాన్ని ముట్టొద్దు అన్నాడు ఆయన. అది మీరు ధ్యానించండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటని. ముట్టొద్దు అన్నాడు. శపించబడిన దాన్ని ముట్టొద్దు. ముడితే ఏమైతో మీకు ఒకసారి తెలిసిన దాన్ని ఒక ఆయన ముట్టాడు, తినలా. ఆకాన్ అనే వ్యక్తి బంగారపు కణికని తీసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఒక ఐగుప్తు సేన మంచి వస్త్రాన్ని తీసుకున్నాడు, భూమిలో దాచిపెట్టాడు. ఇటు బంగారం తిన్నవాడు కాదు, ఇటు వస్త్రం కట్టుకున్నవాడు కూడా కాదు. బంగారం తీసుకెళ్ళి ఆ యొక్క హోటల్లో పెట్టేదని మంచి హోటల్ లగ్జరీగా తిన్నవాడు కాదు, ఈ బట్టలు కట్టుకున్నవాడు కూడా కాదు. ఏం చేశాడు? తీసుకెళ్ళి భూమిలో గుంత తీసి ఆ డేరా కింద దాచిపెట్టుకున్నాడు. జస్ట్ ఐగుప్తులో ఆ చెప్పించమని తీసుకొచ్చి ఆ డేరా కింద దాచిపెట్టుకున్నాడు. అంతే ఆయన చేసింది. ఏం చేసింది? ముట్టుకున్నాడు అంతే. ఏం చేసింది? తన భార్య, తన పిల్లలు, తనకున్న యావదాస్తి, ఆయనకి గొర్రెలు ఉన్నాయో, లేదా మేకలు ఎన్ని ఉన్నాయో, లేదా గుడ్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, వాటన్నిటిని తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపి వాటిని అగ్నితో కాల్చి పెద్ద రాళ్ళ కొట్టేశారు. అక్కడ చేసింది అక్కడే. భార్యను కూడా చంపారు, పిల్లల్ని కూడా చంపారు, తన పశువులను కూడా చంపారు, ఉన్నయన్నీ చంపారు, కాల్ చేశారు. మొత్తం సజీవ దహనం చేసి అక్కడ పడేసి కాల్ చేశారు. చచ్చిపోయిన సవాలు ఆ బూడిదైన కాడ బూడిద మీద తీసుకెళ్ళి రాళ్ళు కొట్టేశారు. జ్ఞాపకార్థంగా కొట్టుందండి. ఎరుకో గోడలు కూలిన తర్వాత శపించబడిన దానిని ముట్టిన ఆకాను యొక్క ఆ కుటుంబం ఆ శపించబడి తీసుకుని ఇట్లా అయ్యారు చూడండి, ఇలా చచ్చిపోయారు చూడండి. ఈ రీతిగా వాళ్ళు శాపగ్రస్తానికి గుర్తుగా ఉన్నారు చూడండి. చెప్పండి, ఈ రాత్రి మరి మీరు మీ వ్యక్తిగత జీవితాలు మీరు ఎలా ఉన్నారు? ఒకసారి పరిశీలన చేయండి. మీరు ఎలా ఉన్నారు? ఇది భయంకరమైన నటనాకాలం, గుర్తుపెట్టుకోండి. 3 రకాల విశ్వాసులు సంఘంలో ఉంటారన్నాడు ప్రవక్త. వారు తారా స్థాయిలు ఇక్కడ ఉన్నారు. నటించే విశ్వాసులు అక్కడ ఉన్నారు. చర్చికి వచ్చి ఏం అర్థం కాదు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు చర్చికి వస్తుంది జీవం కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. క్రీస్తుని కలుసుకోవాలని, పరిశుద్ధాత్మ నాయకత్వం వెంబడించాలి, స్వభావాలు మారాలి, ఆలోచనలు మారాలి, రూపం మారాలి, శరీరమే మారాలి. ఆవులగట్లో ఉండాలి, ఆవులగట్లో నేను ఆ విందులో ఉండాలి, నా పెళ్లి కుమారుని కలుసుకోవాలి అన్న ఆకలితో వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వారు నువ్వెవడో ఆపలేరు అక్కడ. నువ్వు రాయ అంటే వాళ్ళు రారు. వాళ్ళు ఆ జీవం కలిగిన పిల్లలు ప్రవాహంగా వస్తారండి. వాళ్ళు వెంటబడతా ఉంటారు. వాళ్ళు అక్కడ హల్లెలూయా, వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళు కన్నీళ్ళు కారుస్తారు.
తప్పు చేశామనుకుంటే వాళ్ళు కన్నీళ్ళు కారుస్తారు. నశించిపోయే వారి కొరకు నిరంతరం వారు కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. డ్యూటీ. నా ప్రజలు ఏంది ఇలా అయ్యారని యెహోషువ గారు వెళ్ళి ఏడ్చాడు. యెహోషువ గారు వెళ్ళి ఏడుస్తున్నాడు. యెహోషువ గారు వెళ్ళి అక్కడ ఏడుస్తున్నాడు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదయ్యా. ఏడుస్తున్నాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏడుస్తున్నాడు. దేవాదేవుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఓదార్చడానికి రాలేదు, కానీ పాపం పాలెంలో జరిగింది దాన్ని సరిచేయిపో ముందు. ఈ నా జీవితంలో సరి చేసుకోకుండా దేవుడు నీకేం చేయలేడు. నీ నా జీవితంలో దేవుడు సరి చేసుకోకుండా ఏం చేయలేడు. నీ జీవితాన్ని సరి చేసుకోకుండా దేవుడు నీకేం మేలు చేయలేడు. ఈ లోకంలో శపించబడిన దాన్ని ముడుతూ ఇంట్లో ఉంచుకొని దేవుడి దగ్గర ఏ దేవుని తీసుకోలేదు. దేవుడు నిన్ను సంధించలేడు. దేవుడు నీ లోపల ఉండలేడు. ఒక శాపగ్రస్తమైన ఇంట్లో దేవుడు అసలు ఉండడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు మా ఇంట్లో ఉన్నాడని. ఉండడు. ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయాడు. ఆయన అసలు రాలేదు. శాపగ్రస్తమైన దాంట్లో దేవుడు ఉండలేడు. శాపగ్రస్తమైన ప్రదేశాలు ఉండలేడు. ఆయన వెతుక్కుంటున్నాడు. ఆయన నక్కలకు బయలు కలవు, ఆకాశ పక్షులకు కూడి కలవు, మనిషికి మాట తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఈరోజు స్థలాన్ని ఎత్తుకుంటున్నాడు ఆయన. మనిషి కుమారు తలవాల్చుకున్న స్థానం ఎత్తుకుంటున్నాడు ఆయన. ఎస్, నేను ఆ స్థలం అని ధైర్యం చెప్పగలవా? నా దగ్గరికి ఆయనకి స్థలం ఉంది. నా దగ్గర స్థలం ఉంది ఆయనకి. నా ఇంట్లో స్థలం ఉంది ఆయనకి. వారిని వాడుకోవడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. వారితో మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. వారిని సంధించడానికి రెడీగా ఉన్నాడు. వారికి తన విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళ ప్రార్థనకి జవాబులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా. ఆకాను చాలా మంచి అన్ని చూసినోడు. ఆకాను 6 రోజులు తిరిగినోడే. 7వ రోజు కూడా వాళ్ళతో తిరిగినోడే. రాజు కేకలు యేసునుడే ఆకాను. ఇప్పుడు చెప్పు, అవిశ్వాస ఆకాను అవిశ్వాస? వాళ్ళతో పాటు 6 దినాలు తిరిగాడు, 7 దినాలు తిరిగాడు. రాజుకి ఆకేశాడు. వాళ్ళతో పాటు ఎక్కువ గోడలు కూలితే పక్కకే ఉన్నాడు. లోపలికి వెళ్ళి తీసుకున్నాడు. ఎంత పాఠం మనకది కదా. ప్రజలా, దేవుడు నాది అన్నప్పుడు ఆయన నాయనది, అది ఇంక మంద కాదు అది కదా. ఇది నాది అని దేవుడు అంటే ఇంకా ఎన్నటికి మంది కాదు, అది ఆయనది అది. కాబట్టి ఆయన మనం ఏం చేయాలో ఆయన అన్నాడు, సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు. నువ్వు నా సొత్తు అన్నాడు. ఏమా, ఆయన ఎలా ప్రదానం చేసుకున్నాడు మనల్ని? ఎట్లా? దానికి ముందు ఒక మాట ఉంది. ఏమన్నాడు ఆయన? ఒక మాట ఉంది. ప్రజలా, నీతి నిమిత్తం, నీతిని బట్టి నీకు తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలన నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. ఇప్పుడు దేవుడు మనల్ని భారీగా ఎలా చేసుకున్నాడు? నీతి నిమిత్తం తీర్పు తీర్చుట వలన, ప్రజలా దయాదాక్షిణ్యములు చూపుట వలన నేను నిన్ను ప్రదానం చేసుకున్నాడు. నీతి దేవుని వాక్యం. నీతి నిమిత్తం, నీతి ద్వారా ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చాడు పరలోక రాజా కలవరిలో. ఈరోజు మనకెందుకు తీర్పు లేదంటే ఆయన తీర్పు తీర్చాడు. ఎవరిని తీర్పు తీర్చాడు? ఎవరైతే ఆయన భాగంగా ఉన్నారో, ఎవరైతే ఆయన లోపల ఉన్నో వారికి తీర్పు అయిపోయింది. ఈ తీర్పు ఎక్కడైంది అన్నాడు పౌలు గారు? కలవరిలోనే అయిపోయింది. దయాదాక్షిణాలు చూపాడు మన మీద. అది నువ్వు ఏదో చెబితే చేయలేదు, ఆయన దయాదాక్షిణాలతో చేశాడు. ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న కన్యకి ఇప్పుడు భూమి మీద ఉంది. అంతే కదా? చెప్పు. ఇప్పుడు కొనబడి, తీర్పు తీర్చబడి, దయాదాక్షిణ్యములు చూపబడి, నిత్యం ఆయనకు ఉండేదానికి, ఆయన మాట వినేదానికి, ఆయన మాటను మోసేదానికి, ఆయన మాటను లోకానికి చెప్పేదానికి ఆయన నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన నువ్వు నా సొత్తు అన్నాడు ఆయన. అంతేగాని నిన్ను ప్రదానం చేసుకుంది లోకంలో ఉన్నవాడిని ఎవరిలో పుట్టేదానికి కాదు. అంతేగా? ఆయన
నిన్ను ప్రదానం చేసుకుంది లోకంలో నన్ను ముట్టడానికా? చెప్పు, లోకంలో నన్ను ముట్టేదానికా? నా భార్య కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా భర్త కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ మాట్లాడదానికా? చెప్పు, నేను ప్రధానం ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఎందుకు చేసుకున్నాడు ఆయన? చెప్పండి. దేవుడు తన వాక్యాన్ని నీకు ఇచ్చాడు, ప్రదానం చేసుకున్నాడు ఆయన. ప్రభు మిమ్మల్ని దీవించగలరు. ఒకవేళ కానీ యేసుక్రీస్తు కానీ నిన్ను కానీ ఆ రీతికి ఎన్నుకొని సపరేట్ చేసినట్లయితే లోకములో ఈ శపించబడిన దాని దేన్ని ముట్టవు. పుడతావా? ముట్టకూడదు కూడా. భూలోకములో వ్యభిచార మద్యం తాగుతూ ఉంది మహావేశ్య. తన వ్యభిచార మద్యం ఏదో కొద్దిగా దాని బోధ అన్నాడు. ఒక్క మాట కూడా నువ్వు వెళ్ళలేవు. వింటావా? ఇక్కడికి వచ్చిన పిల్లలు చెప్పండి, వింటారు మీరు? మహావేశ్య బోధ ఒక్క బోధ అని మీరు వింటారా? కూర్చుంటారా? అదిని అసలు ఆ బోధని అసలు మీరు అక్కడ నిలబడి ఆమె చెబుతారా? ఎందుకు చెప్పలేరు? హల్లెలూయా. కాకి సచ్చిన శవం మీద పడి పీక్కొని తింటా ఉండింది. అదే పక్షిరాజు పోయి సచ్చిన శవం మీద పడి పీక్కునిదా? పావురం. ఎందుకని? ఎందుకు తినకూడదు? అది కూడా మాంసమేగా. పక్షిరాజు మాంసమేగా తినేది. క్రమము లేకుండా ఏది తినదు, క్రమముతోనే తినేది. హల్లెలూయా. బైబిల్కి మాట్లాడండి. పని చేయకుండా భోజనం చేయొద్దురా అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. సామెతల గ్రంథంలో ఏమండిద్దంటే ఒక ఆమె పని చేయకుండా భోజనం చేయదట. ఆమె ఊరంట గుణవతి అయినా భార్య పని చేయకుండా అన్నం తిందట. అబ్బా, తెల్లవారుజామున లేచిద్దట. పని చేయకుండా ఆహారం తిందట. ఎంత పని! ఆమె పని 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 పనే. ఇంకా పని గురించి ఆలోచనే. తన పని వారిని సిద్ధపరచడం, తన పని వారికి పని అప్పగించడం, తన పనిని ముందుకు తీసుకెళ్ళటం, తన భర్తకి కిరీటం పెట్టడం. హల్లెలూయా. ఎవరైనా విమోచించబడిన తల్లి, కొనబడింది, నీతి నిమిత్తం తీర్పు చేయబడింది, నిత్యం ఆయనకు ఉండేదానికి ఎన్నిక చేయబడింది. పని చేయకుండా ఆహారం తింది. ఇప్పుడు మనం సోమరిపోతులా తయారవుతున్నాం. నిజమే కదా? పని లేకపోయినా నాకు భోజనం పెట్టు. ఏమయ్యా తీసుకురావయా? ఏ డబ్బులే భోజనం పెట్టు. పాప మొన్నటి దాకా ఎవరైనా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ 5 రూపాయలు పెట్టిండు. తిని పాప 5 రూపాయలకు తిన్నారు. జగన్ గారు వచ్చి కట్ చేశాడు. 5 రూపాయలకి భోజనం చాలే అనుకున్నాడు వీడు. అన్న క్యాంటీన్ కట్ చేసి నేను వచ్చి నేను 5 రూపాయలు పెట్టినాను. హల్లెలూయా. ఇప్పుడు తినాలంటే 90 రూపాయలు 100 రూపాయలు అంతేనా? భోజనం చేయాలంటే 90 రూపాయలు 100 రూపాయలు. బిర్యానీ తినాలంటే 150 రూపాయలు. ఇక సోమరిపోతుడికి ఎవరు పెడతాడు? సోమరి సీమల దగ్గరికి పోరా అన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన బాగుందా మనం? హల్లెలూయా. మీకు సంగతి తెలిసిన సోమరిపోతులకి నేను వినండి, సోమరిపోతులకి, ఏ పని చేయని వారికి, ఆలోచన లేని వారికి, బాధ్యతలు లేని వారికి ఈ శపించబడిన దాన్ని ముట్టుకోవాలని ఆశ పుడతా ఉంది. సిన్సియర్ ఉండేవాడికి పుట్టదు ఆశ. ముట్టుకోవాలని ఆశ ఎవరికి పుట్టింది? అది ఈ లోకంలో వాళ్ళు ఈ బ్యాచులు చూసావా, వాళ్ళకి దొంగతనం చేయాలి. ఎవరికి వచ్చిందండి ఆశ? ఉదయం పోయి సాయంకాలం దాకా మట్టి పని చేసి లేకపోతే ఆ గంపలు మోసి, లేకపోతే సిమెంట్ బస్తాల కింద నుంచి 6వ అంతస్తుకు మోసుకెళ్ళి వచ్చినోడు దొంగతనం చేయాలనుకుందా? ఒక ముద్ద అన్నం పెడితే మనసు వేసిన లేకపోతే కింద దొరుకుతానంటాడు. అంత అలిసిపోయాడు బాడీ. మరి ఎవడికి? ఓరగా తిరిగేవాడికి ఆ షెట్ది లాక్కుందామా, ఈ షెట్ది లాక్కుందామా, అది లాక్కుందామా, ఇది లాక్కుందామా.
నిజంగా యేసుప్రభు వారి బిడ్డలు కూడా అలాంటి వారు. ప్రజలా వారు సిన్సియర్ కలిగిన వారు. ఏమాన్ అమ్మ, చాలా టైం అయిందిగా. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించగాక. మరి ఇన్ని మాట్లాడినారు. శపించబడిన దాన్ని ముట్టొద్దు అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇప్పుడు ఎక్కడ చెప్పండి శపించబడింది? నువ్వు కళ్ళు తెరితే నీ కళ్ళ ముందే ఉంది శాపం. నువ్వు అనుకోవచ్చు ఎరుకో గోడలు కదా అని. లేదు 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 లేదు, అది కళ్ళు తెరితే కళ్ళ ముందే ఉంది. ఏమాన్ ఏదది? చెప్పు సెల్ ఫోన్ అని. లేదుగా, దీంట్లో శాపం బాగుంది, అక్కడక్కడ కొద్దిగా దేవుడు ఉంది, శాపం ఎక్కువ ఉంది. వాడటం తెలియలేదా పిత కేసిద్ది అంతే. శపించబడింది, దాన్ని వాడే విధానం తెలియాలి అంతే. అంతకంటే ఎక్కువైంది ఈ సమాజం. వాతావరణం అక్కడక్కడ చెబుతారు, అబ్బాయి వాతావరణము కాలుష్యం అవుతుంది కాబట్టి మీ యొక్క బోరుకొచ్చిన బండ్లను తీసుకెళ్ళి అక్కడ పడేయండి, ఇది పొగరాని బండ్లే మీరు నడపండి అని చెబుతూ ఉంటారు కదా. బోరుకొచ్చిన బండ్లు తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? తెప్పడానికి వీళ్ళు ఎక్కడేంది? వాతావరణం పొల్యూట్ అవుతుంది, కాలుష్యం అయిపోయి జబ్బులు వస్తాయి అని. ఏమాన్ సార్, భూలోక వాతావరణం కలుషం అయిపోయింది. ఆత్మ సంబంధమైన వాతావరణము, దానికి ఎవరు పొన్ను కట్టించుకుంటారు? హల్లెలూయా. ఆ బండ్లు ఎవరు తీసుకెళ్ళి లోపల పడేస్తారు? కల్మషం అయిపోయిన బండ్లు తీసుకెళ్ళి ఎవరు లోపల వేస్తారు? అయిపోయింది అబ్బాయి, 15 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది చెప్పొద్దు. ఇక్కడ 100 సంవత్సరాల దాకా తిరిగింది ఈ బండి. కల్మషం అయి కూడా 100 సంవత్సరాలు తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా? వాతావరణం ఎప్పుడైతే కల్మషం అయిపోయిందో ఏమాన్ బయటికి వెళ్తే చాలు మనం హెచ్చరికలు వింటూ ఉంటాం. ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచం అంతా ఆ స్థితిలో ఉండిపోయింది. నువ్వు బయటికి వెళ్ళు శాపం, ఎటు చూసిన శాపం. అయినా ఇక్కడ ఒక యెహోషువ ఉన్నాడు. ఆయన ఉన్నాడా? ఇక్కడ ఒక యెహోషువ ఉన్నాడా? మన యెహోషువ నాయకత్వంలో ఉన్నామా? మన యెహోషువ పరిశుద్ధాత్ముడేనా? పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉన్నామా? అలా అయితే శాపగ్రస్తమైన దాన్ని ముట్టకుండా ఆయన హెచ్చరికలు, ఆయన కేకలను వినగలిగితే నాకు అనిపిస్తుంది అనమాట. వారు రాజు కేకేశారు కదా లాస్ట్ లో. ఆ రాజు కేక అందరూ వేశారు, ఎవడైనా వేయకపోతే వాడికి బాగా వినబడింది. హల్లెలూయా. రాజు కేక అందరూ వేశారు, ఎవడైనా అని ఆవలెత్తా ఉన్నాడు అనుకోడు అక్కడ, వాడు కూడా చెవులు కట్టేశారు అక్కడ. ఏంది అట్టారు సార్ మీరు? నాకు ఆవలంత వచ్చింది, ఈ లోపు మీరు అరిశారు. నేనేదో ఆలోచన చేస్తుంటే నా చెవు గుర్రందే. హల్లెలూయా. అది ఎలాంటి? అది రాజు కేక. చెవులు కింగురమన కట్టేశారు అక్కడ. నేను అనుకుంటున్నాను ఇక వాళ్ళు ఎరుకో గోడలు కూలిన తర్వాత కూడా ఈ కేకే లోపల వినపడుతుంది. ఏమాన్. ఇక్కడ ఒక రాజు కేక వినపడింది, ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన్న రండే. ఈ కేక ఉంది కదా మీ చెవిలో ఉందా? ఇక పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి వెళ్తుంటే ఇక పక్కన్న వాళ్ళు సెలిగట్టలు నీకు ఏడ కనపడుతుందా? నాకు అర్థం కావట్లేదు. కేక వినపడింది, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? పెళ్లి కుమారుడు కోసం. ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు అవి సెలబ్రేషన్ జరుగుతున్నట్టు అక్కడ. అదిగో పెళ్లి కుమారుడు వస్తాడు. ఇది నువ్వు ఈ సూపుతోనే వెళ్తున్నావు నువ్వు. ఇక పక్కన్న వాళ్ళు ఎట్ట కనబడతారు? నీకు అర్థం కాలేదు? ఏం కప్పుడు ఆత్మ వచ్చింది నీకు? ఇద్దరు కనబడండి. ఏ ఆత్మ ఉండాలి ఇప్పుడు? కప్పాత్మ ఉండాలి. అప్పుడు ఈదరు ఎప్పుడు చూస్తావు? ఆయన కనబడకపోతే. ఆయన వచ్చాడన్న సంగతి తెలిసింది. హల్లెలూయా. 63లో రాకడ జరిగింది. తెలుసుకోవలసిన ఆయన భార్యను సిద్ధపరచడానికి సిద్ధపాటు తెలిసిన అడుగు అని ముందుకు నడిపించేదా సిద్ధపాటు. అంత సిద్ధపాటు వర్తమానం నీ కళ్ళ ముందు కనబడితే లోతు ఆత్మ బాలేదు. ఇంకా ఏది ఎనికి తిరిగి ఆత్మ? ఏది? ఎవరి ఆత్మ? లోతు ఆత్మ. లోతు భార్య పేరు ఏం పేరు? రాయిలా బైబిల్లో, అందుకే లోతుమన్న. అలా లోతుమ్మ. ఇటు చూసే ఆత్మ కొంచెం ముందుకెళ్ళ. నేను రాను చర్చికి. ఏమా అంతే కదా. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హల్లెలూయా నిజమది
దాన్ని తొక్కాలని ప్రవక్త. ఈ చివరి దినాన లోతు మాత్రం భూమి మీద ఉందని ప్రవక్త హెచ్చరిక చేయలేదా అన్నాడు. దాన్ని కొంచెం గమనించన్నాడు. లోతు భార్యని గమనించాడు అని ప్రభువారు అన్నాడు. ఏంలా గమనింపు అంటే ఆత్మది బంగారం కొంచెం లాగిద్ది. మా పక్కింటి ఆమెకు ఒకటి ఉంది, ఆమెకుంది, నాకేది లాగింది. వాళ్ళకి బిల్డింగ్ ఉంది, వీళ్ళకి బిల్డింగ్ ఉంది, నాకేది బిల్డింగ్ ఏమా లాగిద్ది బయటికి, అంతేనా? అందుకని ఒక సిన్సియర్ కలిగిన పరిశుద్ధాత్మ నాయకత్వం కలిగిన పిల్లడు మనిషిని చూడడు, అతడు క్రీస్తును చూస్తాడు. హల్లెలూయా. ఆయన నా వైపు చూసి నీ ఎదురు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తమన్నాడు ఆయన. నీ కళ్ళు తీసి ఎవరు కనపడాలి? ఏమా చివరిగా అక్ష అని ఒక అమ్మాయి ఉంది, ఉందా అక్ష? ఎవరు కుదురు? అబ్బా, ఆయన విశ్వాస వీరుడు. ఈ అమ్మాయి విశ్వాస వీరురాలేనా? రాజీవ్ పడిద్దా? రాజీవ్ పడిద్దా? అక్ష రాజు పడిద్దా? పడే తత్వం అనుకుందా? ఆహా, రోజులా అక్ష అనగా తెరను చీల్చుకొని వెళ్ళున్నది. ఏమా అక్ష అంటే తెరను చీల్చుకొని వెళ్తాం లోపలికి. ఏదో ఆవరణములు ఉండి పరిశుద్ధములు ఉండి ఆనందించేది కాదు, తెర తీరాలి, లోపలికి వెళ్ళాలి. అక్ష ఓకే. అందగత్య, సౌందర్యవతి, ప్రత్యక్షత. ఏమా ఈ అమ్మాయిని ఆఫర్ పెట్టాడు వాళ్ళ నాన్న. నాకు కిరియస్తెఫర్ అని ఒక పట్టణం కావాలి. ఈ అమ్మాయిని ఆఫర్ పెట్టాడు. ఏమా కిరియస్తెఫర్ అని పుస్తక పట్టణం అని అర్థం. మన భాషలో చెప్పాలంటే 7 ముద్రలు నాకు కావాలి అనుకో. ఒక పాయింట్గా ఏం కావాలి ఇప్పుడు? 7 ముద్రలు నాకు కావాలి. ఈ 7 ముద్రలు ఎవరైతే నా దగ్గర తీసుకొస్తారు, ఇదిగో మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అనుకోవరకు అట్లా ఇట్లా తెలుస్తాం కొంచెం. అనగా పుస్తక పట్టణం కిరియస్తెఫరు ఆఫర్ పెట్టాడు. మా అమ్మాయిని ఇస్తాను అబ్బాయి, ఆ పట్టణాన్ని కొల్లగొట్టిన వాడికి మా అమ్మాయిని ఇస్తాను, పెళ్లి చేస్తాను, ఒక్కతే కూతురు నాకు, నా ఆస్తి అంత ఏమిదే, పెళ్లి చేస్తానని. ఓకే. ఒక ఆయన అక్కడ వచ్చాడు, అతని పేరు ఒత్తునేలు. వచ్చాడా? ఒత్తునేలు వచ్చాడు. నేను తీసుకొస్తాను పట్టణాన్ని కొట్టుకుని అన్నాడు. అప్పుడు పక్కింటోడు ఎదురుంటాడు అన్నాడు, నీకేమైనా మైండ్ పోయింది ఆయన? కిరియస్తెఫరు పట్టణాన్ని కొట్టుకురాట ఆయన పక్కింట్లో నీ జాంకాయ అనుకున్న కోసుకురావటం కదండి. ఏదో ఆ పట్టణాన్ని మామూలు పట్టణం అనుకున్నావు, అక్కడికి వెళ్తే నేను తుంపులు చేస్తారు అక్కడ. అలానే అలాంటి మాటలు నాకు వినపడలేదు, పక్కకి వెళ్ళండి. అరే మా మాటలు వినపడకపోయినా వినపడవద్దు, కానీ అది కనపడుతుంది. అసలు ఆ పట్టణం కానీ కనపడుతుందంటే నాకు ఆ పట్టణం కూడా కనపడలేదు. మరి ఎవరు కనపడుతుంది? నాకు కళ్ళు తెరితే అక్షయ కనపడుతుంది. నిన్నెవడు మార్చలేపో. హల్లెలూయా. ఇక నిన్నెవడు మార్చలేపో. నన్నెవడు మారుతాడు? నేను కళ్ళు తెరిస్తే నాకు అక్షయ కనపడుతుంది. ఆహా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆఫర్ పెట్టాడు వాళ్ళ నాన్న ఆఫర్ పెట్టాడు, అక్షయకు తెలిసింది నాకు వివాహం కాబోతుంది. ఏమాన్ హల్లెలూయా. ఆమెకు ఆల్రెడీ ఒక అభిషేకం ఉంది. నేను అతి పరిస్థానంలో తినగలిగిన ఆశ కలిగిన అమ్మాయి, తనను చీల్చుకుని వెళ్ళగలిగిన అమ్మాయి. హల్లెలూయా. అంటే నాకు దొరికే భర్త ఎలా ఉండాలి? నాకు దొరికే భర్త ఎలా ఉండాలి? సోమరుడై ఉండాలా? ఇంట్లో పడుకునేవాడై ఉండాలా? ఎవడై ఉండాలి? వాళ్ళ నాన్న ఆఫర్ పెట్టుకున్నాళ్ళమ్మా, తెలిసి నీకు డాడీ ఆఫర్ పెట్టామంట. ఎస్, నిన్నే ఆఫర్ పెట్టామ్మా. ఆ పట్టణాన్ని ఎవరైనా తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తానని. అవునా డాడీ? ఏంది ఆ పట్టణం? మామూలు పట్టణం కదమ్మది. అక్కడ 3 రాజులు ఉన్నారు, అక్కడ జయించుకొని రావాలి. ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 రాజులు ఉన్నారు. అంత చిన్న విషయం కాదు అది. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ఒత్తినీయులు జయించేటప్పుడు ప్రజలా 3 రాజులు జయించుకొచ్చాడు. ఎవరి కోసం? అక్షయ కోసం. హల్లెలూయా. మీరు చరిత్ర కొంచెం ముందుకెళ్తే ఒక ఆయన ఉన్నాడు, అరే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి 100 ముందోళ్ళు తీసుకురావాలి. హల్లెలూయా అన్నాడు. ఎవరు రాడని ఆయన తెలుసు, దావీదే వస్తాడని. ఎందుకంటే దావీదా నా కూతుర్ని ఇయ్యాలంటే నాకు మరి ఫిలిష్తీ 100 ముందోళ్ళు తీసుకురావాలి, అప్పుడు నా పిల్లలు ఇస్తాను
మేకలంటే మామూలు ఎవరు అనుకున్నది? మామూలు పిల్లగా ఈ పిల్ల శపించబడిన పిల్ల. హల్లెలూయా. ఏ పిల్ల? నిజమేనా? జీవితకాలం కనలేదుగా, ఏమి శపించబడిందిగా. నేను అందుకే అన్నాను హల్లెలూయా. అరే శపించబడిన దానికోసమే హల్లెలూయా. అంటే చూసిన బాగుంది, బాగా ఎర్రగా ఉంది, ఎలా ఉందో మొత్తాన్ని రాజు గారికి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కుందాం. ఏమా ఏది మేఘాలు గారు ఏరి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాడు. ఏమా ఎల్లో లైన్లో ఉన్నావా? ఏందో మీకు పాపం ఆనందం కూడా రావట్లేదు. అక్కడికి వెళ్దామంటే శుభం ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం అన్నట్టు మీకు ఆవుల గట్టికి అది ఏమా మధ్యాకాశానికి ప్రైస్లా మరొక శరీరం మారి హల్లెలూయా. ఈ బీపీ షుగర్లన్నీ పోయి, హార్ట్ అటాక్లు పోయి, కరోనా భయం పోయి, అన్ని భయాలు పోయి ఆవుల గట్టికి వెళ్ళబోతున్నాం. ఊరికి నాటి తీసుకెళ్ళరమ్మ, నిన్ను కొంచెం పోరాటం ఉందా ఇక్కడ, దేవుడు మిమ్మల్ని దీవించగాక. 100 ముందోళ్ళు అంటారు. ఆయన అన్నాడు 100 ముందోళ్ళు ఎందుకు 200 తీసుకొస్తాను, వెళ్ళి 200 తీసుకొచ్చాడు. ఏమా దేనికి రెవల్యూషన్ ఎక్కడో తెలిసిన? ఏమా 3 రాజులు జయించుకుని వచ్చాడు అక్సా కోసం ఒత్తినేలు. నిజమేనా? ఎవరు వంశవాలి? ఎవరు వంశవాలి? కాలేబు ఎవరు వంశవాలి? యోధా వంశవాలి. దావీదు ఎవరు వంశవాలి? మా పితరులైన ఒత్తినేలు. ఆ సంఘ కాలాల్లో ఏమా ఆ సంఘ కాలాల్లో 3 రాజులు జయించుకొని అక్సా కొరకు వెళ్ళి వస్తే నేనేం చేయరు ఇప్పుడు? అది దావీదు రెవల్యూషన్. వెళ్ళాడు, జయించుకొని 3 తీసుకొచ్చాడు. 3 దేవుని సిద్ధాంతాన్ని నరికొచ్చాడు, త్రిత్వాన్ని నరికొచ్చాడు. హల్లెలూయా. అన్ని నరుక్కొని వచ్చాడు అక్కడికి. మామా అక్సా నాకి పెళ్లి చేసుకుంటాను ఏమా అన్నాడా? అది 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 చూపు, అసలు అది ముందు చూపు, అది ముందుకెళ్ళే విధానం. ఏమాన్ ఒకవేళ గారి క్రీస్తు రక్తం నీ లోపల ఉన్నట్టే ఈ చూపు కావాలి, ఈ ఆలోచన కావాలి, ఇలా వెళ్ళే విధానం కావాలి మీకు. ఏమాన్ అంతేగాని నేను వెనక్కి తిరిగి చూసేసరికి చేయదు అసలు ఆ అభిషేకం. పరిశుద్ధాత్ముడు ఎన్నడూ వెనక్కి తిరిగి ఈ నశించిపోయే ఆత్మ కొరకు చూపించడు. ఈ నశించిపోయే ప్రజలా ఎక్కడ ఉన్నారా? ఈ నశించిపోయే వాటి కొరకు ఆయన చూపించడు. పరిశుద్ధాత్మని లోపల ఉన్నప్పుడు ఈ నశించిపోయే వాడి మీద చూపడు. ఆత్మ పూర్ణులై క్రమముతో ఎక్కడ శాపము సంఘస్థులు ముడతాడేమోనని, సహోదరుడు ముడతాడేమోనని తన సహోదరుడు కొరకు ప్రార్థించే పిల్లలు అవుతారు. మీరు ఒక్కరు ముట్టుకున్నా ఇబ్బంది పడతాం. మనం ఒక్కడే ముట్టుకుంది కానాను, ఆ కాను సంఘం అంతా ఇబ్బంది పడింది. తన కుటుంబం నశించిపోయింది, సంఘం అంతా ఇబ్బంది పడింది. అలాంటిది ఇప్పుడు చేయొద్దు. అది మెసేజ్. అలాంటి వారికి మనం ఉండొద్దు. మొట్టమొదటిసారి మన కుటుంబం నాశనం అవుతుంది, రెండవది సంఘం నాశనం అవుతుంది. ఎవరు తీసేస్తారు ఈ శాపాన్ని చెప్పండి కదా? ఇక్కడ మనం వచ్చిందే శాపం బాగొట్టుకుని దీవెనల కోసం, అనేక మందికి దీవెన పంచడానికి ఇక్కడికి వచ్చాం మనం. అంతే. శత్రువు ఎప్పుడు మన శాపం ఉంటుంది. నువ్వు మంచి ఆలోచన కోసం ఇక్కడికి వచ్చావు, సరిగా నువ్వు నేర్చుకోలేనప్పుడు శత్రువు దారి మళ్ళించింది. చక్కగా నేర్చుకోవాలి, క్రమం పాటించాలి. ప్రభు రాకకు మనం సిద్ధపడితే ఎదుటివాడు సిద్ధపడతా ఉంటాడు. ఎదుటివాడు సిద్ధపడటం లేదా మనకు అనవసరం లేదు, మనకు అనవసరం అది. మనం సిద్ధపడదాం, అప్పుడు ఆటోమేటిక్గా వాడు సిద్ధపడతానే ఉంటాడు. అయ్యో అని. అలాంటి కృపదేవుడు మీకు దయచేయను గాక. యుద్ధము చేయించడం ఒక ఎత్తు అయితే, శాపము తీసుకురాకుండా ఇంటికి కాపాడుకోవటం మరొక ఎత్తు. ఇప్పుడు అలాంటి లోకంలో మనం ఉన్నాం, అన్ని జయించిన లోకంలో మనం ఉన్నాం. ప్రభువు అన్ని జయించారు. శాపగ్రస్తమైన లోకంలో మనం ఉన్నాం. శ్వాసం కలిగి ఉండండి, కట్కం పట్టుకోండి, శ్వాసం డాలు పట్టుకోండి, రక్తపు లైన్లో ఉండండి. చక్కగా దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను పనిని కలిగి ఉండండి. అనేక మందికి దీవెనకరంగా ఉండండి. యెహోషువ ఏడ్చాడు ఒక వ్యక్తి కొరకు, సంఘం అంతా చచ్చిపోతుందని ఏడ్చాడు. కానీ దేవుడు సరిచేశాడు. వచ్చి నెక్స్ట్ యుద్ధాలకు రెడీ చేశాడు. నెక్స్ట్ మళ్ళా యెహోషువ ఆ తదుపరి కదా తన విశ్వాసం పెరిగి సూర్య చంద్రులను ఆపింది. నెక్స్ట్ యుద్ధాలు ఏం చేశాడు ఆయన? సూర్యుడు ఆపాడు, చంద్రుడు ఆపాడు. అంత విశ్వాసం వచ్చింది యెహోషువ గారికి. కారణం సరి చేసుకున్నాడు, సంఘాన్ని సరిచేశాడు.
శాపగ్రస్తమైన దాంట్లో మనం ఎవరు జయించలేమని చెప్పాడు సంఘానికి. సరి చేసుకున్నప్పుడు చక్కనిగా యుద్ధాలు చేశారు. 32 రాజులు జయించుకుంటున్నాడు యెహోషువ. ఎంత యుద్ధ నైపుణ్యత, ఎంత సహాయం దేవుడిది. కనాను దేశానికి వెళ్ళి భూభాగాలు పంచి ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వారి వారి స్థానాలు అప్పగించినట్టు చూస్తాం. ప్రభు మనం దీవించునుగా. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించునుగా. తల ఉంచుదా ప్రార్థించేద్దాం ప్రజలా, తల ఉంచుదా ప్రార్థించేద్దాం ప్రజలా. చాలా సమయం తీసుకున్నాం. ఒక అరగంట చెప్దాం అనుకున్నాను నేను. అలాంటిది ఒక అరగంట లేదు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎవరో లాక్కుంటా ఉన్నారు మీరు, ఎందుకంటే నాకైతే ఓపిక లేదు. లాక్కున్నందుకు దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎల్షద్దాయి రొమ్ములు ఇప్పుడు మీకు తెలుసు బాగా. కాబట్టి ఎల్షద్దాయి రొమ్ముల్లో నుంచి పాలు తాగే పిల్లలుగా మీరున్నందుకు ధన్యులు మీరు. ఎందుకంటే ఇది దీవెన, మీ వ్యక్తిగత జీవితానికి దీవెన, మీ కుటుంబాలకి, మరి సంఘానికి కూడా దీవెన. ఇది దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఈ గొప్ప మాటలను రంగమే తీసుకొచ్చాడు. హల్లెలూయా. మనకు తెలుసు, నేను ఒక్క మాట కదిలించాను, చాలా ఉన్నాయి శాపగ్రస్తమైన జీవితాలు బైబిల్లో. వారు తర్వాత చూద్దాం. కానీ ఒక చిన్న విషయాన్ని వారు ముట్టినందుకు ఇజ్రాయేల్ అందరూ సంఘమంతా ఏడ్చినట్టు చూస్తున్నాం బైబిల్లో. అలాంటి జీవితాలు నీకు వద్దు అని దేవుడి రాత చెప్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా దీవించబడండి, సంఘానికి దీవెన అందించండి, సంఘంలో దీవెనకరమైన పాత్రలుగా ఉండండి. లోకానికి మరి అనేక మంది లోకంలో ఉన్న పిల్లలు మిమ్మల్ని చూసి ఆకర్షింపబడినట్లుగా మీ జీవితం చక్కగా వాక్యంలో ఉంచుకోండి. మరి అదే దేవుడు రేపొద్దున బహుమానం ఇవ్వబోతున్నాడు. ఎందరికి జీవాన్ని అందించే ఓ బహుమానం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎందరికైతే దేవాతి దేవుడు నీ ద్వారా వర్తమానం అందించాడో ఆ బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఉన్న ప్రాంతంలో, మీ ఊర్లో, మీ రక్త సంబంధుల మధ్యలో ఈ జీవము గురించి నువ్వు ఎంతగా సాక్షిగా ఉంటావో ఆ బహుమానం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయును గాక. ప్రజలా, హల్లెలూయా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ కొరకు పోరాడాలి. అది యెహోషువ నాయకత్వం. ఈ రాత్రి వేళ పోరాడదాం, ప్రభు రాకకు సిద్ధపడదాం. మన ముందున్న పని కొరకు సిద్ధపడదాం. మన ముందున్న ప్రభు వైపు చూద్దాం. ఆయన కలుసుకునేంత వరకు, మధ్యాకాశంలో కలుసుకునేంత వరకు వ్యక్తిగతంగా మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, ఆయన వైపు చూడండి. ఆయన మనల్ని క్షమించాడు, మనం ఇతరులకు క్షమించే పిల్లలుగా ఉందాం. క్షమాపణం కలిగి ఉందాం, పశ్చాత్తాపం కలిగి ఉందాం, నేర్చుకుందాం, ఆయన ఆత్మశక్తి నింపబడదాం. ప్రభువును కలుసుకునేంత వరకు లైన్లోనే ఉందాం. ప్రభు మనం దీవించిన కాక. తల వంచి ప్రార్థన చేద్దాం. కృపాసక్తి సంపూర్ణుడా, నమ్మదగిన యేసయ్యా, మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం, మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. పాత నిబంధనలో ప్రతి పాఠం మేము పాపము చేయకుండా మేము ఎలా జీవించాలో, మేము ఏ రీతిగా నడవాలో, నిత్యత్వానికి ఏ రీతికి వెళ్ళాలో, ఆవులగట్లో ప్రభువా మిమ్మల్ని ఏ రీతిగా కలుసుకోవాలో, ఎలా జయించాలో ఎన్నో 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 విషయాలు మాకు నేర్పేదానికి ఉంచిన గొప్ప దేవుడు. ఆ గ్రంథమే లేకపోతే మాకు పరిపూర్ణత తెలియదయ్యా. ప్రవచనం తెలిసినప్పుడు దాని నెరవేర్పు కూడా మాకు తెలియాలి కదా అయ్యా. ప్రవచనాలు నెరవేర్పులు ముందుంచిన గొప్ప దేవుడవు నాయన. అయ్యా తండ్రి నాయన, మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రములు నాయన. అయ్యా మనుషుల వైపు చూస్తే మేము ఎన్నడూ జయించలేమయ్యా, పరిస్థితుల వైపు చూస్తే ఎన్నడూ మేము జయించలేమయ్యా. మాకు అర్థమైంది, నీ వైపు చూసే కృప మాకు దయచేయము, నీ వైపు చూసే కృప దయచేయము తండ్రి. తల వచ్చిన పిల్లలందరూ దీవించుము అయ్యా. మా సంఘ బిడ్డలందరూ అయ్యా, ప్రతి ఒక్కరును ఆ యెహోషువ నాయకత్వంలో నాయన ముందుకు సాగిన కాలేబు కుటుంబంలో ఉన్నట్లు కృప చూపుదేవా అయ్యా. నా తండ్రి నాయన, ఒక భూమిని అప్పగిస్తే ఆ భూమినే కాదు ఇంకా భూములను సంపాదించగలిగిన ఆశ కలిగిన ఆ కాలేబు అనే మేము ముందుము కాక దేవా. కాలేబుకే ప్రత్యక్షత, అక్సా కూడా అదే ప్రత్యక్షత అన్నావు నాయన అయ్యా. అలాంటి ప్రత్యక్షత కలిగిన జీవితాలు మాకు దయచేయి ప్రభువా. ఇదిగో మా సంఘ బిడ్డలందరూ దీవించయ్యా, కూడిన బిడ్డలందరూ దీవించయ్యా, రాలేకపోయిన పిల్లలను దీవించయ్యా, ఈ లైవ్లో ఉన్న పిల్లలను దీవించయ్యా. ప్రతి మాట మా హృదయంలో ఫలింపు చేయనాయనా. శాపగ్రస్తమైన జీవితం మాకు ఎవరికి వద్దు ప్రభువా అయ్యా. ఒకవేళ తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించయ్యా అయ్యా. మా దోషములను క్షమించయ్యా, మా అతిక్రమములను క్షమించయ్యా, మా విధేయతలను క్షమించయ్యా. ముందుకెళ్ళే భాగ్యం మాకు దయచేయ.
మేము చేయి కలిపి సువార్త పనులు ముందుకెళ్ళటానికి మా ముందు కోటలు ఉండే ప్రభువా. 20వ తారీఖున కోట ఉంది ప్రభువా. అది ఆయన గొప్ప కోట, మా శక్తికి మించిన కోటమే ప్రభువా. ఆయనను నీ నామము ద్వారా చేయటానికి ప్రభువా మమ్మల్ని ముందుకు నడుపుతున్నందుకు స్తోత్రములయ్యా. దేవత నిత్యముగా ప్రభువా ఆ కోటము నీ నామ మహిమార్థమే జరుగునుగాక. నీ పిల్లలను బలపరచు, నీ పిల్లలను బలపరచయ్యా. అయ్యా మేము డబ్బులు చేయట్లేదయ్యా, నీకు తెలుసు ప్రభువా. మా సామాన్యమైన జీవితాలను త్యాగాలతో ప్రభు నీ పిల్లల రంగం మీదకి తీసుకొచ్చి ప్రభువా నువ్వు పనిని జరిగిస్తున్నందుకు స్తోత్రములు. నీ బిడ్డలందరూ దీవించు, ఆశీర్వదించు దేవా. కృపతో నింపుతాను, సహాయపడమని తండ్రి. అయ్యా లైవ్లో నీ పిల్లలందరూ దీవించు మరొకసారి. అయ్యా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించు. నీ నామందు ఎందరికీ మేము బాప్తిసరిచారు అందరిని దీవించు, ప్రతి కుటుంబాన్ని. అయ్యా మమ్మల్ని కలవలేకపోతున్న పిల్లలు కూడా ఉన్నారు, వారిని కూడా దీవించు. ప్రతి ఒక్కరికి దేవుని దయచేయండి. పూర్తిగా మమ్మల్ని స్వాధీనపరుస్తూ ప్రభువా దేవా మరొకసారి నీ రక్తం మమ్మల్ని కడిగి దీవించమని తిరిగి అతని మార్గంలో తోడుకుని ఈ రాత్రి ధ్యానించే హృదయాలు మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తుంది. అయ్యా యెహోషువలు మేము కూడా యెహోషువ సమాయకత్వంలో సంఘము నడిచినట్లు క్రమముతో నీ మాట చొప్పున నీ ఆజ్ఞ చొప్పున నడిచే కృప మా సంఘములకు దయచేయమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ నాయకత్వానికి తల వంచుతూ ప్రభువా యేసుక్రీస్తుని మీ నామమున అడిగివచ్చున్నాం తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం తల ఉంచిన మనకు రాలేపైన పిల్లలకు సకల పరిస్థితులకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగాక.